సో శిష్ట రక్ష దుష్ట నిగ్రహం, శిష్టులను రక్షించడం, దుష్టులను నిగ్రహించడం, ఇది భగవంతుడి యొక్క వ్రతం. ఇలాంటి వ్రతాన్ని తీసుకున్నటువంటి భగవంతుడు ఏంటి, యాక్చువల్లీ ఆయన కేవలం దుష్టుల్ని నిగ్రహిస్తాడు అంతేనా, అంటే నష్టం చేస్తాడు అంతేనా? కాదు. ఇక్కడ చూడండి విశ్వనాథ చక్ర ఠాకూర్ గారు ఏం చెబుతున్నారు. భలే భగవంతుడు దుష్టుల్ని శిక్షిస్తాడు అయినప్పటికీ ఆయన భూభారాన్ని తగ్గించాలి అనేటువంటి ఒక నెపాన్ని అడ్డుపెట్టుకొని ఏం చేశారు, తనను ద్వేషించేటువంటి వాళ్ళని సంహరించి వాళ్ళకి ఏం ప్రసాదించారు, సాక్షాత్తు మోక్షాన్ని ప్రసాదించారు, ముక్తిని ప్రసాదించారు. ఈ విధంగా భగవంతుడి యొక్క కృపే దొరికిందా లేదా వాళ్ళకి? అంత కంసుడు రోజు నిరంతరం తిట్టేటువంటి కంసుడికి కూడాను, సంహరించాలి అనేటువంటి వచ్చినటువంటి పోతనకు కూడాను, శిశుపాలుడు, దంతవక్రుడు, ఇలాంటి పెద్ద పెద్ద దుష్టులను కూడాను భగవంతుడు ఏంటి సంహరించి, ఆ యొక్క కురుక్షేత్ర యుద్ధంలో భగవంతుడిని చూస్తూ ఎవరైతే మరణించారో సైనికులు అందరినీ కూడాను భగవంతుడు ఏం చేశారు, అందరికీ ముక్తిని ప్రసాదించారు. అంటే భూభారాన్ని తగ్గించాలి అనేటువంటి ఒక నెపం ద్వారా దుష్టుల్ని సంహరించేటువంటి వ్రతం తీసుకున్నప్పటికీ వాళ్ళను సంహరించి అంతిమంగా ఏం ప్రసాదించారు, వాళ్ళకి ముక్తినే ప్రసాదించి తన యొక్క కరుణను మళ్ళీ ఇంకోసారి చాటుకున్నారు. పరమ రక్షణమేవ కృత్వ, ఈ విధంగా దుష్టుల్ని కూడా ఆయన కూడా ఉపకారమే చేశారు అని చెప్పి మనం తెలుసుకున్నాం.